బుద్ధుంటే ఈ బ్రిడ్జ్ ఎక్కి రాకూడదురా స్వామి అనిపించింది ఈ రోజు. సస్తాన బతుకుతాను అనిపించింది. ఆ విధంగా అనిపించింది. ఊపిరాడక చచ్చిపోయినాను 10 నిమిషాలైతే గన. ఇంతకేం జరిగింది ఏంటనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలిసిపోతది. ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి జనాలు చాలా ఎక్కువ వచ్చేసినారు. ఈ బ్రిడ్జ్ పై నుంచి ఆ సైడ్ వెళ్దామనేసి బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళాను. వెళ్తానే మధ్యలో అయితే గన ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. ఇంకా అక్కడ ఆగిపోయాను. ఎనిక్కి పోలేకపోయాను, ముందుకు పోలేకపోయాను. ఫోన్లు ఉంటాయో ఉండవో, పర్సు ఉంటుందో ఉండదో అని చాలా భయమేసింది. రాత్రిపూట పైనుంచి వీడియో షూట్ చేశాను. లొకేషన్ అయితే అదిరిపోయింది. వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా చాలా బాగుంటది కువైట్ అయితే గన నైట్ చూడడానికి. పగలైతే అంత బాగుండదు. చూడండి జనాలు ఏ విధంగా వస్తున్నారు. చాలా మంది అయితే కానీ ఆడవాళ్ళు భయపడి కేకలు పెట్టేసినారు, అరిసేసినారు పాపం ఊపిరాడక. ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళాలంటే చాలా కష్టం అనిపిస్తుంది ఎవరికైనా కానీ. తప్పదు, కంపల్సరీగా ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళాలి. జనాలు కూడా చాలా ఎక్కువ వచ్చినారు. మొత్తం మన తెలుగు వాళ్ళే కనిపిస్తారు ఎక్కడ చూసినా గానీ. 190 మంది మన తెలుగు వాళ్ళు వస్తారు ఈ మాలియాకు. ఈ జనవరి 1 రోజు నేనైతే ఇండియాలో ఉన్నట్లే అనిపించింది నాకు. ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. కొత్త సంవత్సరం రోజు బాగా సంబరాలు అయితే జరుపుకున్నాం మన తెలుగు వాళ్ళందరం కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.